హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము పడకండి. ఇవాళ ఈ వీడియోలో ఇండియన్ 2 సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ ఏంటో తెలుసుకోండి. సో ఈ రివ్యూ చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి. లైక్ వేయడం వల్ల ఏంటంటే మీలా ఇలాంటి వీడియోస్ చూసే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో వీడియో చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. దాంతోపాటు ఈ వీడియోను షేర్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దామా. కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రకని, బాబీ సింహ, ఎస్జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2. ఈ మూవీని లైకా, రెడ్ జైంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జూలై 12న రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. భారతీయుడు 2 ఎలా ఉంది, సేనాపతి మళ్ళీ వచ్చి ఏం చేశాడు, లంచగొండితనం, అవినీతి మీద ఇండియన్ తాత చేసిన పోరాటం ఏంటి అన్నది చూద్దాం. కథ విషయానికి వస్తే చిత్ర అరవింద్ క్యారెక్టర్లో సిద్ధార్థ్ నటించాడు. సో చిత్ర అరవింద్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదిక అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అందులో అవినీతి పరుల మీద ఫన్నీ సెటరికల్ ఎపిసోడ్స్ నడిపిస్తుంటాడు. అరవింద్ తండ్రి వరదరాజన్, సముద్రకని యాక్చువల్ పేరు, అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలని ఎదిరించాలని అరవింద్ ఆరాటపడుతుంటాడు. కానీ తిరిగి అరవింద్కే సమస్యలు వస్తాయి. అరవింద్ అండ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చివరకు ఈ అవినీతిని అరికట్టాలంటే ఇండియన్ అంటే కమల్ హాసన్ రావాల్సిందే అని ఈ నలుగురు కలిసి కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తారు. చివరకు సేనాపతి అంటే కమల్ హాసన్ రంగంలోకి దిగుతాడు. సేనాపతి యువతకు ఇచ్చిన సందేశం ఏంటి, ఆ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, కమ్ బ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ నుంచి గో బ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ క్రమంలో సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సిబిఐ ఆఫీసర్ ప్రమోద్ అంటే బాబీ సింహానే ప్రమోద్గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆఫీసర్ ప్రమోద్ పాత్ర ఏంటి, ఈ కథలో సకల కళావల్లభుడు సద్గుణ పాండ్యన్ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరంటే ఎస్జే సూర్య. సో సద్గుణ పాండ్యన్ ప్రాముఖ్యత ఏంటి అన్నదే కథ. సేనాపతి ఎలాంటి వాడు, అన్యాయం జరిగితే ఎలా సహించలేడు, ప్రాణాలకు తెగించి తెల్లదొరల నుంచి విడిపించుకున్న ఈ దేశంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాన్ని ఎలా సహించలేకపోయాడు, చివరకు తన కన్న కొడుకుని సైతం చంపేసిన సేనాపతి కథను మనం భారతీయుడు చిత్రంలో చూసాం. ఆ సినిమా ఆ తరానికి బాగా కనెక్ట్ అయింది. అందులోని ఎమోషన్ కావచ్చు, కథనాలు కావచ్చు, అప్పటికీ అదే గొప్ప. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచింది. కారణం అందులోని ఎమోషన్స్. అయితే ఈ ఇండియన్ 2 సినిమా మాత్రం అంతగా మెప్పించకపోవచ్చు. ఏమాత్రం ఎమోషనల్గా కనెక్ట్ చేయలేకపోయాడు శంకర్. భారతీయుడు సినిమాను చూస్తే గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమర్చుతాయి. కానీ ఈ రెండో పార్ట్ చూస్తే నీరసం, అలసట వస్తాయి. కొన్ని చోట్ల క్రింజిలా అనిపిస్తుంది. ఏమాత్రం ఎమోషనల్గా తీయలేకపోయాడు శంకర్. ఎవరి పాత్రను కూడా గుండెకు హత్తుకునేలా మలచలేకపోయాడు దర్శకుడు. ప్రారంభం కూడా ఏమంత ఆసక్తిగా కనిపించదు. సేనాపతి ఎంట్రీ ఇచ్చాక అయినా గాడిన పడుతుందా అంటే అది లేదు. ఇక సేనాపతి స్క్రీన్ పైకి వచ్చాడంటే ఎవరో ఒకరికి మూడిందనే అర్థం. చంపడానికే అన్నట్టుగా సేనాపతి పాత్ర కనిపిస్తుంది. ఏమాత్రం ఎమోషనల్గా సేనాపతి పాత్రకు ఆడియన్స్కు మధ్య వారధిని శంకర్ క్రియేట్ చేయలేకపోయాడు. అపరిచితుల్లో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపినట్టుగా ఇందులో మర్మకళతో రకరకాలుగా చంపేస్తుంటాడు అంతే. కమ్ బ్యాక్ ఇండియన్ అన్న జనాలే గో బ్యాక్ ఇండియన్ అంటారు. ఆ ఎమోషన్, ఆ లాజిక్ మాత్రం ఎవరికీ అంత చిక్కదు. ప్రీ క్లైమాక్స్లో ఇండియన్ను జనాలు రాళ్లతో కర్రలతో కొడతారు. కనీసం ఆ సీన్ అయినా జనాలకు ఎమోషనల్గా అనిపించదు. స్క్రీన్ ప్లే పరంగా కానీ కథ పరంగా కానీ ఎక్కడా కూడా వావ్ అనిపించదు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా దేశం శుభ్రంగా ఉండేది అంటూ యూత్కు ఇచ్చిన క్లాస్ బాగుంటుంది. ముందు మన ఇంట్లో ఉన్న అవినీతిని అంతం చేద్దామని ఇచ్చే పిలుపు బాగుంటుంది.
మూడో పార్ట్ కోసం అసలు కథను దాచిపెట్టినట్టుగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మూడో పార్ట్లోనే అసలు మ్యాటర్ ఉందని అర్థమవుతుంది. ఈ రెండో పార్ట్ మాత్రం జనాలను అంతగా ఆకట్టులేకపోతుందనిపిస్తుంది. ఇక శంకర్ బ్రిలియన్స్ చూపించే ఒక సీన్ కూడా ఇందులో కనిపించదు. అంతా అవుట్డేటెడ్ ఫార్మాట్ అనిపిస్తుంది. కథ కూడా ఊహకందేలా సాగుతూనే ఉంటుంది. ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించదు. టెక్నికల్గా ఇండియన్ 2 బాగానే ఉంటుంది. టెక్నికల్ టీంను శంకర్ బాగానే వాడుకున్నాడు. విజువల్స్ అయితే గ్రాండ్ ఇయర్గా అనిపిస్తాయి. పాటల మీద శంకర్ మార్క్ కనిపిస్తుంది. అయితే ఆ పాటలు మళ్ళీ వినడానికి చూడడానికి పనికొచ్చేలా కనిపించవు కూడా. భారతీయుడు సినిమాకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది. భారతీయుడు 2 పాటలు ఇంతవరకు ఒక్క నోటి నుంచి కూడా వినిపించలేదు. ఆర్ఆర్ కూడా రొటీన్గా అనిపిస్తుంది. ఇది వరకు అనిరుద్ తన సినిమాలకు ఏ విధంగా ఇచ్చాడో ఇండియన్ 2కి కూడా అలానే ఇచ్చాడనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. ఇక కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశావతారంలో వేసినట్టుగా ఇందులోనూ లెక్కకు మించి గెటప్స్లో కనిపిస్తాడు. 106 ఏళ్ల తాతలా మాత్రం ఎక్కడా కనిపించడు. యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్కు చాలా లెంతీ పాత్ర దొరికింది. అసలు ఈ రెండో పార్టుకు సిద్ధార్థ్ హీరో అని కూడా చెప్పొచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్లా అనిపిస్తుంది. అది తమిళ ఆడియన్స్కి నచ్చుతుందేమో, కానీ ఇక్కడి వాళ్లకు వర్కౌట్ కాకపోవచ్చు. రకుల్కి 3-4 సీన్లు వచ్చి ఉంటాయి. ప్రియాభవానికి కాస్త స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. సముద్రకని, ఎస్జే సూర్య ఇలా ఏ పాత్ర కూడా పూర్తిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. చివరిగా ఏంటంటే భారతీయుడు 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్గా మారాయి. వాటిని తెరపై అంత ఆసక్తిగా చూపించలేదనిపిస్తుంది. 3 గంటల సేపు ఆడియన్స్ను థియేటర్లో కూర్చోబెట్టాలంటే ఇలాంటి కథనం సరిపోదనిపిస్తుంది. ఈసారి సేనాపతి అందరినీ విసిగించేశాడని చెప్పొచ్చు. ఆడియన్స్ పల్స్ని పట్టుకోవడంలో శంకర్ తన పట్టును కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఆ స్థాయి మ్యూజిక్ను చూపించలేకపోయాడు. భారతీయుడు సినిమాలో ఎన్నో సీన్లు కంట్లోంచి కన్నీటిని కార్చేలా చేస్తుంది. కానీ ఈ రెండో పార్ట్లో ఒక్క చోట కూడా గుండెను తాకేలా ఒక్క సీన్ కూడా కనిపించదు. మూడో పార్ట్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు శంకర్. స్వాతంత్రానికి పూర్వం వీరశంకర్ సేనాపతి అంటే కమల్ హాసన్ చేసిన పోరాటాన్ని చూపించబోతున్నాడు. అది అయినా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందా, వార్ సీన్లను అద్భుతంగా మలిచాడా లేదా అన్నది చూడాలి. రెండో పార్ట్ అయితే శంకర్ కమల్ హాసన్ స్థాయి కాదని తెలిపోయింది. మరి మూడో పార్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.